అయినా వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు మీ వాడు? వాళ్ళ ఆయన ఇంట్లో ఉన్న సంగతి తెలియక. పూర్వం మట్టి కుండల్లో నీళ్లు తాగేవాళ్ళు కదా జనం. ఎందుకని? దాహం వేసి. చీకట్లో కళ్ళు ఎందుకని కనిపించావు? వెలుతురు లేదు కాబట్టి. మీ నాన్నకి ఎప్పటి నుంచో ఒకటి చెప్దాం అనుకుంటున్నానరా. ఏంట్రా అది? తాగినప్పుడు లుంగి సరిగ్గా కట్టుకోమని. హాయ్ హలో వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. సో ఎప్పటిలాగే ఈ రోజు కూడా మరొక ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మన గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఏంట్రా షోకి రమ్మని ఇన్వైట్ చేస్తుంటే ఏంటి తెగ పైకి చూస్తున్నావు? పైన లైట్లు బాగా వెలుగుతున్నాయని. పెళ్ళం లేచిపోయి తిరిగి వచ్చిన ఎటకారం మాత్రం తగ్గలా. ఇంకా నా పెళ్ళం పోవడానికి దీనికి సంబంధం ఉందంటారా ఏమన్నా? కావాలని పాయింట్అవుట్ చేసావు కదరా. అయినా నా పెళ్ళం పోయింది, నీ పెళ్ళం పోలేదురా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అర్థం కాలేదు కదా? వాళ్ళకి అర్థమైతే నువ్వు కానీ. తెలుసు కదా, మన షోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. ప్రతిసారి ఈ ఇంట్రో మాకు కానీరా నాయన. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. Thank you. You're too kind. It's great to be here tonight. ఈ వీడియో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించిన కావు, కేవలం కలిపితే మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, పర్సనల్ తీసుకోవద్దు. కేవలం హాస్యం కోసం మాత్రం ఉపయోగించడం జరిగింది. ఇంట్లో మీకు సరేరా, నీ ఫస్ట్ క్వశ్చన్. పూర్వం మట్టి కుండల్లో నీళ్లు తాగేవాళ్ళు కదా జనం. ఎందుకని? దాహం వేసి. ఆరోగ్యానికి మంచిదంట్రా. తెలివి తాగలయ్యా. సర్లే, ఈ సంవత్సరం అయినా పెళ్లి చేస్తున్నారా లేదా మీ తమ్ముడికి? ఏం చేస్తామరా, మంచి సంబంధాలే దొరకపోతుంటాను. ముందు మీరు మంచి వాళ్ళు కాదు కదరా మంచి సంబంధాలు దొరకటానికి. సరేరా, మీ అమ్మకి మీ నాన్నకి విడాకులు అయిపోయినాయి కదా? అవునరా. మరేంటి ఇద్దరు గొడవ పడుతున్నారు నిన్న? అదే ఆ విడాకులు ఎందుకు ఇచ్చావని. వారిని సరిపోయింది. ఇవ్వకముందేమో ఇవ్వలేదని, ఇచ్చాకేమో ఎందుకు ఇచ్చావని. వాళ్ళు అంతే లేరా. సరేలే, ఇంతకీ ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఇంట్లోనే ఉన్నారా? అదేంట్రా మళ్ళీ ఎప్పుడు కలుసుకున్నారు? వాళ్ళు గొడవ పడటం ఎంతసేపు, కలుసుకోవడం ఎంతసేపు రా నాయన. అదేంట్రా వాళ్ళు అంతే లేరా, కొన్ని జీవితాలు అంతే లేరా. అంతకుముందు మీ అక్క డాక్టర్ చదువుతుందన్నారు, చదువు అయిపోయిందా? అవును, ట్రైనింగ్ కూడా అయిపోయిందిరా. ఇప్పుడు ఏం చేస్తుంది మరి? ఇప్పుడు జాబ్ చేస్తుందిరా. ఎక్కడ చేస్తుంది? హాస్పిటల్లో. నీ బావ ఏం చేస్తుంటాడో మరి? మా బావ మా అక్కను డ్రాప్ చేస్తుంటాడు హాస్పిటల్ దగ్గర. అంటే ఆయన ఏం చేయడా? అది కూడా ఒక పనే కదరా. అర్థమైందిలే. మొన్న మీ బాబాయ్కి చెయ్యి ఇరిగిందన్నారు, ఎలా ఇరిగింది? అదే ఎదురుంటి శారదా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేస్తుంటే ఇరిగింది లేరా. అయినా వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారా మీ వాడు? వాళ్ళ ఆయన ఇంట్లో ఉన్న సంగతి తెలియక. అయినా ఇంట్లోకి వెళ్ళి వచ్చినంత మాత్రాన చెయ్యరు కొట్టేస్తాడా? మా ఓడి పోయింది అర్ధరాత్రి 2ంటికి, మరి ఇరగదా? అర్థమైందిలే. సరేగాని మొన్నేంటా వెంకట్రావు గారి ఇంటి ముందు గొడవ ఏంటి? నెల రోజుల క్రితం అదేదో ఆయుర్వేద కంపెనీ నుంచి ఒకడు వచ్చాడురా. బట్టతల మీద జుట్టు మొలిపిస్తానంటే వెనక ముందు ఆలోచించకుండా 10,000 రూపాయలు ఖర్చు పెట్టాడురా బాబు. మరి మొలిపిచ్చాడా? ఏంటి మొలిపిచ్చేది? ఉన్న 4 గంటలకు ఓడిపోయినాయి. మరి వాడేమంటున్నాడు? వాడు తెలుగు రాదు కదరా. అయినా బట్టతల మీద జుట్టు మొలిపిస్తానంటే వాడేలా నమ్మాడు? ఏదో పాపం ఆశపడ్డాడు లేరా. అవునులే. మొన్నేంట్రా శ్రీనివాస్ గారు మీ నాన్న ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఈ మధ్య బాగా బలిసిపోయిందిరా, గొడ్డల్లో ఉందిరా పొగరవాడికి. ఎంతరా జత వాడు వేసుకునేది? అయినా అంత పొగరు ఎందుకురా వాడికి? చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నాడు రా వాడు. కళ్ళకి కావరం బట్టి ఎడుతున్నాడు. మరి ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదరా. తర్వాత ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో అతి పురాతనమైన కట్టడం ఎక్కడుంది? ఏపీలో. 1000 స్తంభాల గుడి ఎలా కట్టారు? 999 స్తంభాలు కలుపుకొని కట్టారులే. సర్లే, ఇంతకీ పిల్లలు ఎంతమంది? ఇప్పుడప్పుడే పిల్లలుగానే ఉద్దేశమే లేదురా. ఎందుకో మా ఆవిడకి ఇంకా చిన్నపిల్లల లక్షణాలు పోలేదు లేరా, అందుకని. అవునురా, పెళ్ళైన కొత్తలో అందరూ ఈ స్టేజ్ ని ఫేస్ చేసి ఉంటారురా. పెళ్ళైన నెల రోజులకి వేరే కాపురం పెట్టావంట. మరి లేకపోతే అట్ల కాడతో కాల్చి కాపడం పెడతానది మా ఆమ. అందుకని తప్పలా. ఎవడు దొరికినా మాకు పిల్లలకు భయపడే వాళ్ళు దొరుకుతారా? ఇప్పుడున్న సొసైటీలో 90% పిల్లలకు భయపడే వాళ్లే కదరా. మరి మిగతా 10%?
పెళ్ళం పేరు చెబితేనే పోసుకునేవాడు. అంటే నీ దృష్టిలో పిల్లల్ని అసలు ఎదిరించి మాట్లాడేవాళ్ళే లేరా? ఒకప్పుడు ఉండేవాళ్ళురా, మరి ఇప్పుడు అలా ఎదిరించి మాట్లాడినందుకే అంతరించిపోయారు. ఇంతకీ నువ్వు భయపడవా మీ ఆవిడకి? నా పేరు చెబితేనే మా ఆవిడ గుండెల్లో దడ. వాళ్ళ అమ్మ రోగమే వచ్చి ఉండదులేరా మీ ఆవిడకి కూడా. అదేంటి? వాళ్ళ అమ్మ కూడా దడేరా గుండెల్లో, ఎప్పుడు అసమానం కుప్ప ఊలిపోతా ఉంటది. తర్వాత ప్రశ్న, చీకట్లో కళ్ళు ఎందుకని కనిపించావు? వెలుతురు లేదు కాబట్టి. పిచ్చి పిచ్చి సమాధానం చెప్తే పళ్ళు రాలిపోతాయి, అర్థమైందా? సర్లే నువ్వు చెప్పు మరి ఏందో. లైట్ వేసుకోవడం మర్చిపోయాం కాబట్టి. ఇప్పుడు ఏంది అన్నావు మరి? కొంచెం నీ మీద పడాలని రాసుకున్నాగా మరి నేను. నీ బామ్మర్ది ఏం చేస్తున్నాడు ఏంటి ఇప్పుడు? నా పక్కింటోడు కొంపలో ఏం జరుగుతుందో 24/7 మానిటర్ చేసి గ్రూప్ లో పెడుతుంటారా? ఎందుకురా? అదొక శాడిజం. దానివల్ల మీకు ఒరిగేదేంటో. ఒరిగేదేం లేదు, పని పాట ఏం లేక. సరేరా, తర్వాత ప్రశ్న, రేడియేషన్ పెరిగిపోవడానికి కారణం పెంచటం. సరేరా, నీ దృష్టిలో మందు తాగేవాడు మంచోడా, తాగునోడు మంచోడా? నా దృష్టిలో తాగేవాడే మంచోడురా. ఎందుకో కడుపులో ఏ నిజాలున్నా కానీ ఒక 90 పడగానే మొత్తం కక్కేస్తుంటాడు కదరా, అందుకని. కరెక్టేరా. సరేరా, లాస్ట్ ఇయర్ మీ నాన్నకేదో ఆపరేషన్ చేశారన్నారు కదా, ఏం ఆపరేషన్ అది? మా నాన్నక లాస్ట్ ఇయర్ బైపాస్ సర్జరీ చేశారా. మరి మొన్నేంటి మీ నాన్నకేదో ఆపరేషన్ అయింది? మా నాన్న బైపాస్ కాదులేరా, సింగిల్ రూటే. సరేరా, తర్వాత ప్రశ్న, అంగుటూరి ప్రకాశం పంతులు ఎవరు? ఎవరు ఎవరు ఎవరు? తంతే 3 పిల్లలు గంతులు వేస్తావు, తెలుసా? ఆన్సర్ చెప్పడానికే కదరా నువ్వు వచ్చింది. మరి నాకు తెలియక అడిగేది నిన్ను. మరి తెలియదని విషయం చెప్పాలిగా. ఈ లోపల నువ్వు చెప్తావని ప్రముఖ సంఘ సంస్కర్త, అర్థమైందా? జీవితంలో ఏదైనా సాధించాలనే గోల్ ఉందా నీకు? ఇంట్లో నా పిల్లల గోలే తట్టుకోలేకపోతున్నారు నాయన, ఇంకా ఆ గోల్ ఎందుకు నాకు? నేను చెప్పేది టార్గెట్ గురించిరా. ఇంటి ముందు గేటే లేదు మాకు సరిగ్గా, ఇంకా ఆ గేట్ గురించి మాట్లాడావా? నేను అన్నది జీవితంలో ఏదైనా లక్ష్యం ఉందా అని అడుగుతున్నాను రా. అబ్బే, జీవితం నాకు లక్ష్యం అంటే ఏం లేదురా. ఎందుకని? లక్ష్యం ఉంటే పరిగెత్తాలి కదరా. పరిగెత్తడం నాకు నచ్చలే, అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోతా. నానేంట్రా బాబు, మందు తాగినప్పుడల్లా కింద పడిపోతుంటాడు. కింద పడితేనే కానీ ఆయనకి తాగినట్టు ఉండదులేరా. ఆయన అంతలా ఎందుకు తాగుతాడురా? మళ్ళీ మళ్ళీ దొరికిద్దే లేదు అని కక్కుర్తిలేరా. ఇక వస్తే దేన్ని వదిలిపెట్టరు అనుకుంటా కదరా. కొంచెం మీ నాలుగు అలవాటు వచ్చి ఉంటుందిరా నీకు కూడా. అలా ఎందుకు అనిపించిందిరా? నువ్వు రూపాయి ఖర్చు పెట్టకనేగా మీ ఆవిడ 6 నెలలకు ఒకసారి పిక్నిక్ పోయి వచ్చినట్టు పోయేస్తుంటది. అంతేలే, నువ్వేమో రూపాయి ఖర్చు పెట్టవు, ఆవిడేమో ఖర్చు పెట్టకుండా ఉండలేదు. సరిపోయారు ఇద్దరు. నీ చుట్టూ ఉన్న జనాభాలో నీకు బాగా నచ్చిందేంటి? పక్కనోడు ఎదుగుతుంటే ఓరవలేకపోవటం. ఎందుకనిరా? ఆ పెయిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది లేరా, ఓర్చుకోలేరు. అవునరా, పాప మా పెయిన్ ఎవడికి రాకూడదురా బాబు. అవునరా, ఆ మధుగాడేంటి మీ చెల్లెల వైపు అదలో చూస్తున్నాడు? అవునరా, నాకు అదే అర్థం కావట్లేదు. అంతేలే, నువ్వేమో డబ్బులను వదిలిపెట్టావు, అదేమో అబ్బాయిని వదిలిపెడతావు. మీ నాన్నకి ఎప్పటి నుంచో ఒకటి చెప్దాం అనుకుంటున్నాను రా. ఏంట్రా అది? తాగినప్పుడు లుంగి సరిగ్గా కట్టుకోమని చెప్పు ఈసారి. అవునరా, మొన్న మీ ముసలోడికి ఒంట్లో బాలేదన్నారు కదా, ఏమైంది? అదే 3 రోజుల నుంచి సరిగ్గా ఆనందనట్లేదు కదరా ముసలోడు, అందుకని కొంచెం నీరసంగా ఉందిలే. మరి ఎందుకని తినట్లేదురా? మా అమ్మ పెట్టట్లేదుగా. పాపం మీ అమ్మ ఎందుకని పెట్టట్లేదురా? ముసలోడి మీద కోపం లేరా? పాపం ముసలోడి మీద కోపం ఏంటిరా? ఏం చేస్తాం, మా అమ్మ అంతేరా, ఎంత చెప్పినా విందో. మరి మీ నాన్న ఏం మాట్లాడ్డా? ముందు ఆయనకే సరిగ్గా పెట్టదా అన్నాం, ఇంకా ఆయనే మాట్లాడుతాడు. పాపం ముసలిది ఉన్నంతకాలం ముసలోడు దర్జాగా బతికాడురా. అది పోయింది, ముసలోడు బతుకు కుక్కలు దింపిన ఇస్తరాకు అయిపోయిందిరా. పాపం ఇస్తరాకు ఏం చింపలేదురా, కుక్కలు బానే ఉంది ఇస్తరాకు. సరే, తర్వాత చూద్దాం. చిన్నప్పుడు నాకు ఒక బలమైన కోరిక ఉండేదిరా. ఏంట్రా కోరిక? పెద్దయ్యాక ఒక పెద్ద కారు కొనుక్కొని అందులో జల్సాగా తిరగాలని ఉండేదిరా. మరి ఎందుకని తిరగట్లేదో? కారు కొనుక్కోలేదు మరి ఇంకా. సరేగానే, వారానికి ఒకసారి చికెన్లు మటన్లు లాంటివి ఏమైనా తెస్తావా, లేకపోతే పచ్చళ్ళతోనే కాలం గడిపేస్తావా? చికెన్లు మటన్లు తినకూడదురా, పచ్చళ్ళతో తింటే ఆరోగ్యానికి మంచిది లేరా. అందరికీ ఒకటికేనా?
డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రాణం ఒప్పదని చెప్పొచ్చు కదరా. నీ దృష్టిలో మనిషికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? మనిషిలాగే ఉండటం. నీళ్ళ మటుకు అసలు ఉండకూడదు, అంతేగా? మీ మావయ్య ఏంట్రా కనీసం మందులో నీళ్ళు కూడా కలుపుకోకుండా పచ్చిమిద తాగుతున్నాడు ఏంటి ఈ మధ్య? ఆ నీళ్ళు కలుపుకునే గ్యాప్లో టైం ఎందుకు వేస్ట్ చేయాలని లేరా వారిని. అలా అయితే లివర్లు పాడైపోతాయి కదరా. ఆ నీళ్ళు కలుపుకుంటే మటుకి లివర్లు కాక లవర్లు చెడిపోతారంటరా. ఎవడరా నువ్వు? అది వాస్తవమే అనుకో, కాకపోతే కొన్నాళ్ళు బతుకుంటాం కదా. ఆయనకి అసలు బతకాలనే లేదు కదరా. ఎందుకనరా? ఆ ఉండి మటుకి ఎవరిని ఉద్ధరించాలే. ఇంతకీ ఏ బ్రాండ్ తాగుతాడేంటో? బ్రాండా బొక్క, ఏది రేటు తక్కువ దొరికితే అదే. ఇంకా ఆపలే చాలే. స్కూల్లో ఉన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడి కదరా. అవునరా, బాగా అల్లరి చేసేవాడిని. అందుకే ఇప్పుడు నీ జీవితం అల్లరి పాలైపోయింది. అది తెలియట్లే నీకు ఇంకా. ఎందుకనరా నువ్వు బయటకి ఎక్కడికైనా వెళ్ళినా సరే రూపాయి కూడా ఖర్చు పెట్టవు ఎందుకని? పూర్వం మా తాతలు మంచి ఆస్తుపరులు అంటారా. మా తండ్రులు మొత్తం దాన్ని నాశనం చేశారు. ఎలాగైనా సరే మళ్ళీ సంపాదిద్దామని పట్టుదలతో. నువ్వు ఎంత తిని తినక సంపాదించినా మళ్ళీ ఎవడో ఒకడు నాశనం చేస్తాడు కదరా. నీ కొడుకో మనవడో ఎవడో ఒకడు. అది వాస్తవేననుకో. మరి అందుకే కాస్త తినిసావరా బాబు. ఓకేరా, మరి ఇంతసేపు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు నీకు థ్యాంక్స్. అండ్ భవిష్యత్తులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. సరేరా, మరి నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా కలుసుకుందాం. ఆడియన్స్, మనోడికి క్లాప్స్. 1 సెకండ్. ఈ వీడియోలోని మాటలు ఎవరినన్నా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. ఈ వీడియోలో ఇక్కడ దాకా వచ్చావంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటదే. మరొక లైక్ కామెంట్ చేసేళ్ళు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయావు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్.